తాళం వేసిందే, ఎక్కడికో బయటికి చెక్కేసి ఉంటాడు. హలో, చీనర్మై, అడుగు తినేవాడివి భుజం మీద చేయేస్తావా? అలా దూరంగా నిలబడి మాట్లాడు. నేను గురు బాబ్జీని. నువ్వా? ఇల్లు తాళం వేసి ఈ వేషంలో ఏమిట్రా ఇది? అప్పుల వాళ్ళ గురించేనా? ఇప్పుడు ఈ ఇల్లు తాళం వేసించి దొడ్డి తాగకుండా తిరగటం మాత్రం అప్పుల వాళ్ళ గురించే గురు. ఇక ఈ వేషం అంటావా? ఏం చెప్పమంటావు గురు నా ఈ అవస్థ? నాకేమో అప్పు చెయ్యందే రోజు గడవదు, ఆ అప్పేమో నేను పెళ్లి చేసుకుంటే గాని తీరదు. నా పెళ్ళేమో ఏదో ఒక కథల పోటీలో మా క్రిస్టీకి ఫస్ట్ ప్రైజ్ వస్తే గాని జరగదు. మా క్రిస్టీకేమో కథలు రాయటం వచ్చి చావదు. ఎప్పటికది కథ రాసి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి నాకు పెళ్లి జరిగి ఈ అప్పుల్లో నుంచి బయటపడతాడో నాకు అర్థమైతే అవటం లేదు గురు నా బంద. అమ్మో గుడు, పుట్టు మోగండి గుడు, అమ్మని కూడా అమ్మాని పిలవలేని దౌర్భాగ్యుని గుడు. ఓ పావులా ఉంటే ధర్మం చేయగుడు. గుడు పుట్టు మోగండి గుడు, ఆకలేస్తుంటే యాక్షనే తప్ప డైలాగ్ లో చెప్పలేని దౌర్భాగ్యుని గుడు. ఓ పావులా ధర్మం చేయగుడు ప్లీజ్ గుడు. థ్యాంక్స్. ఏమండి, ఈయన ఇంట్లో లేరని తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే ఇంట్లో లేనట్టే కదండి. చంపేస్తున్నాడండి బాబు. అప్పులోడా? అవును గురు. రేయ్, సారీ, అవును గురు. చిన్న అమౌంట్ జస్ట్ 500 ఇచ్చాడు గురు. దానికే ఆ కంగారు ఆ దరిద్రుడికి. వాడు పైకి రాడు గురు లైఫ్ లో. నీకు అసలు మెదడు మోకాల్లో ఉందిరా. మోగాండి అంటూ మాట్లాడుతూ అడుక్కుంటావా సన్నాసి? అడ్డే పొరపాటు అయిపోయింది గురు. కానీ తమాషా చూసావా, నా మెదడు మోకాల్లో ఉంటే నాకు అప్పించిన గురుడు మెదడు అరికాల్లో ఉంది గురు. ఆ విషయం వాడు కనిపెట్టిన చూసావా? తను తెలుసుగా, పార్వతి. చీకేసిన తాటి టెంకలాగా ఆ మొహం చూస్తేనే తెలుస్తుంది. నీ మొహం ఉందిలే, మొలకెత్తిన శనగ్గింజలాగా. రాయ్, మేము చస్తే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. పెళ్లి చేసుకున్నా ఏ లాభం లే. మొలకెత్తిన శనగ్గింజ, నానబోసిన నువ్వు గింజ అని ఒకరి మొహాలు ఒకడు వర్ణించుకుంటూ 100 ఏళ్లు బతికేస్తారు. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ పెళ్లి ఆపాలి. దానికి నీ సలహా కావాలి. ముహూర్తం ఎప్పుడు? ఇంకో 4 రోజుల్లోనే. ఐ సీ. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముందు నేను చెప్పినట్టుగా మీ పెద్దల దగ్గర యాక్ట్ చేసి 3 నెలలు పెళ్లి వాయిదా వేయించండి. ఈ లోపు గట్టిగా ఆలోచించి పక్కగా ప్లాన్ చేద్దాం. ఓకేరా, మా పెద్దవాళ్ళతో చెప్పి మా పెళ్లి 3 నెలలు వాయిదా వేయించాలి. అంతే కదా? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటామని మాటిస్తే ఒక 3 నెలలు ఆగడానికి అలాగే ఆగుతాం. కానీ ఆ తర్వాత మౌఢ్యమి కత్తరి అవి వచ్చేస్తున్నాయి కదండి. సరస్వతి, కలిసి బతకవలసిన వాళ్ళ మనసులు కలవాలే కానీ ఈ మౌఢ్యాలు కర్తరులు ఇవి అడ్డవుతాయా చెప్పు? అది నాన్న కరెక్ట్. అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగాం. విడిపోయి 10 సంవత్సరాలైంది. కాస్త 3 నెలల పాటు దగ్గరగా ఉంటూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే ఆ తర్వాత అన్యోన్యంగా ఉండొచ్చని. అలాగేరా శివ, నువ్వన్నట్టే మేము కొన్నాళ్ళు ఆగుతాం. థ్యాంక్స్ నాన్న. పార్వతిని, మిలిటరీ మామయ్యని, అత్తయ్యని రేపు మన ఇంటికి భోజనానికి పిలుద్దామా? ఏమిటి ఈ మాట అన్నది నువ్వేరా? పార్వతితో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా అని. వెరీ గుడ్. అలాగేరా, అంతకంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది. అలాగే పిలుస్తాను. నేను పార్వతికి ఫోన్ చేసి చెప్తానన్న. ఏమిటి నువ్వు మాట్లాడతావా? ఫోన్ చేయి. హాయ్ డార్లింగ్. ఏమో తెలుగు దొంగ, ఏం ఫోన్ చేసావు? నీకేం పని పట్టలేవా? చీనోర్మి, ఆడ రౌడీ. 25 ఏళ్ల నుంచి తెరవని పాత కిటికీ తెరిస్తే వచ్చే దిక్కుమాల సౌండ్ లాంటి దరిద్రపు కొట్టు గొంతు నీది. నీ గొంతు వినడానికి నేనేం ఫోన్ చేయలేదు. నీ గొంతు వినడానికే నేను ఫోన్ చేశాను పారు. మావి చిగురు తిని పరవశించి కూసే కోయిల స్వరం నీది డార్లింగ్. విన్నావే, డార్లింగ్ అంటున్నాడు. అబ్బో, ఆ ఫేసుకు తోడు కవిత్వం కూడానా? ఆహా, ఎక్కడి నుంచి కాపీ కొట్టావు బాబు? థ్యాంక్ యూ. చూడు, రేపు మీకు పిండాకుడు మా ఇంట్లో పడేస్తాం. లేకి ముఖం దాని నువ్వు, మీ అమ్మ, బాబు ఇక్కడ తగలడండి. అబ్బాయి పార్వతితో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఇవాళ దేవుడికి 6 కొబ్బరికాయలు కొట్టాల్సిందేనండి. పిసిని కొట్టు మొహానివి, నువ్వు మాకు భోజనం పెడతావా? నేను పిసిని కొట్టునా? పేస్ట్ వేస్ట్ అయిపోతుందని ఉత్తి బ్రష్ తో పళ్ళు తోముకునే మొహానివి నువ్వు నన్ను ఉత్తి బ్రష్ తో తోముకున్నా నీ పళ్ళు ముత్యాల తళతళా మెరిసిపోతాయి డియర్. నా పళ్ళకే ముత్యాలే, నీవే కోతి పళ్ళు. అసలు నీ ఫేసే మంకీ ఫేస్. అవును డియర్, ఆ బ్యూటిఫుల్ ఫేసే సేమ్ అలాంటి ఫేసే అయిన నీకు లంచ్ ఇస్తుంది. మీరు తప్పకుండా రావాలి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. సీ యూ. బాయ్. స్వామి, నిప్పు నీరు